ధనానికి తప్ప బంధాలకి విలువ లేనటువంటి ఈ కలియుగంలో భాగవతంలో అంతర్భాగమైన కుచోలోపాఖ్యానం విన్నా చదివినా పుణ్యంతో పాటు నిజమైన స్నేహం అంటే ఏంటి, భగవంతుడు భక్తికి ఎలా వశపడతాడు అనేది కూడా తెలుస్తుంది. కుచేలుడు పరమ భాగవతోత్తముడు, నిరంతరం దైవ ధ్యానంలోనే ఉంటాడు. అటువంటి కుచేలుడు భార్యాపిల్లలతో కలిసి అష్టదరిద్రాలు అనుభవిస్తూ ఉంటాడు. తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి సరైన వస్త్రం ఉండదు. అయినా సరే నిరంతరం భగవత్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు, ఏ కోరిక లేకుండా నిర్మలమైన భక్తితో. అటువంటి కుచేలుని ఒకరోజు భార్య పిలిచి, మీ స్నేహితుడైన శ్రీకృష్ణుడు ద్వారకా నగర పాలకుడు కదా, అంతోటి ఐశ్వర్యవంతుడు, ఎందుకని మనం ధన సహాయం అడగకూడదు, ఎందుకంటే మనం పస్తులు ఉంటాం కానీ పిల్లల పరిస్థితి అయినా ఆలోచించండి అంటే కుచేలుడు ఆలోచించి, సరే నేను వెళ్తాను కృష్ణుడి వద్దకు. అయితే స్నేహితుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా, ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయంటే ఆమె వెతికి పిడికెడు అటుకులు తెస్తుంది. అవే పాప ఆ చిరిగిపోయిన ఉత్తరీయంలోనే కట్టి మొత్తానికి ద్వారకా నగరం చేరుకుంటాడు. అక్కడ ద్వారకా నగరంలోని కృష్ణ రాజ్యంలో ద్వారపాలకులు చూసి, అరే బ్రాహ్మణోత్తమ ఉండండి, నేను కృష్ణుల వారికి చెప్తాను అని వెళ్తారు. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీమాతతో కలిసి ఏకాంతవాసంలో ఉంటారు. అయితే ద్వారపాలకులు పిలవగానే స్వామి ఏంటి అన్నట్లు ఇలా చూడగానే అక్కడ ద్వారం దగ్గర కుచేలుడు కనిపిస్తారు. కనిపించగానే ఇంకా స్వామి, ఆహా స్వామికి తెలీదా ఎవరు నిజమైన భక్తులో, అటువంటి భక్తుల్ని అటువంటి కుచేలుని చూసి స్వామి తన ఉత్తరీయం కూడా జారిపోతుంది అన్న విషయం, తానున్న స్థితి కూడా మర్చిపోయి రుక్మిణీమాత పిలుస్తున్నా కూడా ఆగకుండా గబాలన వెళ్ళి కౌగిలించుకుని కుచేలుడి వద్దకు వెళ్ళి, కుచేల ఆహా వచ్చావా, ఇన్నాళ్ళకు వచ్చావా రా అని, రుక్మిణి ఏంటి అలా చూస్తున్నావు, నా చిన్ననాటి స్నేహితుడు రా వచ్చి కాళ్ళు కడుగని ఆదిలక్ష్మి అంశ అయినటువంటి రుక్మిణీదేవి చేత కాళ్ళు కడిగిస్తాడంటే భగవంతుడు భక్తికి ఎంతగా వశపడతాడో ఆలోచించాలి మనం. ఇది నిజమైన భక్తి అంటే. కూర్చోపెట్టి కాళ్ళు కడిగి సకల మర్యాదలు చేసి అన్ని గురుకులంలో మనం ఇలా చేసాం అలా చేసామని అన్నీ మాట్లాడుకుని నా కోసం మొత్తానికి విందు భోజనం కూడా పెట్టి కాళ్ళు ఒత్తుతాడండి పరమాత్మ కుచేలుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు. అంతగా భక్తికి వశపడిపోతాడు పరమాత్మ. అప్పుడు కుచేల నాకేం తీసుకురాలేదా అంటే అటుకులు తెచ్చి ఇవ్వగా, ఆహా నాకు చాలా ఇష్టం అని తెలిసే కదా తెచ్చామని తింటారు. తిన్నాక కుచేలుడు తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో గుర్తొస్తుంది, అయ్యో నేనేమీ అడగలేదు కదా అని. అయితే ఎప్పుడైతే అటుకులు స్వామికి ఇచ్చాడో అక్కడితో కుచేలుడి దరిద్రం పోయింది. తన ఇంటికి వెళ్ళేసరికి ఇంద్రభవనం, తన భార్య పిల్లలు అందరూ కూడా నగలతో షడ్రశోపేతమైన భోజనాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి. అది భగవంతుడు భక్తికి వశపడిపోయేదంటే. ఇది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.